మన ఏఆర్కే టీవీలో మహాభారతంలోని మరి యొక్క అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అదే కర్ణుడు పరశురాముల వారి వద్దకు వెళ్ళి విద్యను అభ్యసించడానికి నేను ఒక సద్బ్రాహ్మణుడని, నేను విద్యను అర్థించి వచ్చానని తెలుపగా ఆయనకు తెలియదా, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన ఎంతో బ్రహ్మజ్ఞాని, అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి పరశురాముల వారు ఆయన చెప్తున్న నిజమా అబద్ధమా అని తెలియకుండానే ఆయనకి విద్యలు ఇచ్చాడా? మరి చివరిలో ఆయన క్షత్రియుడిని అనుమానించి శాపం పెట్టే వరకు ఎందుకు ముందుగానే గ్రహించవచ్చు కదా, ఆయనకి తెలియదా అనేటువంటి ఒక చర్చ, ఒక విధమైనటువంటి ఒక విమర్శనాత్మకమైన ఆలోచనలు ఎంతోమంది మధ్యలో ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆయన ఎందుకు ఆలోచించలేదు ముందుగానే అనేది ఇక్కడ ప్రధాన అంశము. మరి కర్ణుల వారు వెళితే నేను క్షత్రియుడిని అంటే ఏ వంశము, క్షత్రియ వంశంలో ఆ వంశం పేరు చెప్పి ఆ కుల గోత్రాలు చెప్పి పూర్వీకులు రాజుల యొక్క వంశావళి చెప్పాలి. ఆ వంశావళి చెప్పడానికి ఈయన దగ్గర ఆధారాలు లేవు, కానీ ఇతనికి విద్య కావాలి. కానీ ఈయన వెళ్ళి సద్బ్రాహ్మణుని అర్థిస్తే ఆయన మనసు కరుగుతుందని ఈయన వెళ్ళి ఈయన యొక్క వినయం విధేయత చూసే కాడికి ఆయన పరశురాముల వారు సమస్తము దానం చేసి తన దగ్గర విద్యలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ మాత్రం ఉంది. అది ఎక్కడికి విద్యను ఎవరు ఎంతమందికైనా ఇవ్వచ్చు కాబట్టి అది తప్ప ఆయన దగ్గర ఆస్తి అంటే ఏం లేదు. దానినే ఇతను అర్థించాడు కాబట్టి అతను వైరాగ్యంలో ఉన్నాడు, ఏది కావాలని లేడు, ఏదైనా ఇవ్వడానికే ఉన్నాడు ఆయన. కాబట్టి వైరాగ్యంలో ఉన్నప్పుడు ఆయన విద్యను అభ్యసించినప్పుడు అనుమానించేదానికి ఆలోచనలు లేవు ఆయనకి. సద్బ్రాహ్మణుడు అంటున్నాడు, లేదు అనడానికి మనసు రాలేదు. పరిశీలించేదానికి అతనికి వైరాగ్యంతో నిండి ఉన్నప్పుడు ఇతను క్రమశిక్షణగా కనిపిస్తున్నాడు, మంచి ముఖ అంశతో కనిపిస్తున్నాడు. ఆ యొక్క లక్షణాలు చూసి ఈయన అనుమానించదలుచుకోలేదు. కాబట్టి పరశురాముల వారు చక్కగా ఆయనకు అన్నీ నేర్పించాడు. కానీ ఈయన క్షత్రియుడే. మరి క్షత్రియుడు అని చెప్పుకుంటే ఈయన తగిన డాక్యుమెంట్స్ ఆధారాలు ఇవ్వలేడు, విద్య కావాలి, ఆ తపన ఉంది. కానీ ఆ కర్ణుడికి ఉన్నటువంటి పూర్వజన్మ కర్మ వలన ఆ నేర్చుకున్న విద్యలన్నీ నిర్వీర్యం కావాలి కాబట్టి కృష్ణార్జునులు మరి లోకోద్ధరణ చేయాలి కాబట్టి కలియుగ సమాప్తికి అన్నీ కలిసి ఒక్కొక్కటే సెట్ చేయాలి కాబట్టి ఈ ప్రకృతి అంటే కర్మ సిద్ధాంతం అని చెప్పొచ్చు దీన్ని. ఆయనకు ఒక పురుగు రూపంలో వచ్చి ఆయన కరవడం, అదే సమయంలో గురువులైన పరశురాముల వారు ఆయన ఒళ్ళో శయనించడం, ఇది శక్తివంతమైన ఇంద్రుడే వచ్చాడు అలా అనేసి కూడా తన కొడుకుని చంపడానికే అర్జునుడిని ఇలా వచ్చి విద్యలు నేర్చుకున్నాడు, ఇతని యొక్క విద్యాభంగం చేయాలని సంకల్పించే వచ్చాడని కూడా చెప్తారు. మరి ఆ ఎంత శక్తివంతమైన పురుగు అది కొరుకుతున్నా తను భరించి గురువులకు నిద్రాభంగం కలగకూడదని భరించడంతో ఆ రక్తము ఆయన చెమ్మ తగిలి ఆయన ఉలిక్కిపడి లేచి ఏంది దాన్ని చూస్తే రక్తము, ఈ రక్తం ఎవరిదంటే నాదే గురువు గారు, ఇక్కడ పురుగు కరుస్తూ ఉంది, మీరు శయనించున్నారు, మీ నిద్రకు భంగం కలిగిస్తే బాగుండదని నేను భరిస్తున్నానంటే నీవు బ్రాహ్మణుడు కావు, బ్రాహ్మణుడు అయితే తట్టుకోలేవు ఎంతసేపు, నువ్వు క్షత్రియుడివే, ఈ రక్తం క్షత్రియ రక్తమే, ఎందుకంటే నాకు తెలుసు. ఆ చెమ్మ తగలగానే ఆ క్వాలిటీ అప్పుడు ఆయన చెకప్ చేస్తాడనమాట. అంటే ఆ స్పృహ, ఇది పరిశీలనాత్మక ఆలోచన అప్పుడు వచ్చింది ఆయనకు. ప్రారంభంలో ఆయన యొక్క క్రమశిక్షణ, ఆయనకున్న వైరాగ్య భావంతో ఆయన అనుమానించదలుచుకోలేదు. అప్పుడు ఆయన ఇంక ఈయన మాట అడగకుండానే కనిపెట్టాడు, నువ్వు క్షత్రియుడివే, ఈ రక్తం క్షత్రియుడిది తప్పితే, ఇంత శక్తి క్షత్రియుడికి తప్పితే బ్రాహ్మణుడికి ఉండదు, నా మేధస్సుకు తెలిసిన విషయం ఇదని ఆయన నేను ఇచ్చిన అస్త్రశస్త్రాలు అన్నీ నిర్వీర్యమైపోయేసి సమయానికి ఏది గుర్తు రాకుండా ఇవి నిరుపయోగం అవుతాయని శపిస్తాడు. ఎందుకంటే ఆయన ఒక విషయం నమ్మి, బ్రాహ్మణుడిని నమ్మి ఆయనకు విద్యనిస్తాడు. క్షత్రియుడని కర్మ సిద్ధాంతం ద్వారా ఆయన తెలుస్తుంది, ఆయన చెప్పకపోయినా. కావున పరశురాముల వారికి తెలియదా, ఆయనకు అంత జ్ఞాని అంటే అనాలనంత మన స్థాయి మనకైతే లేదు. వాళ్ళు దివ్య పురుషులు, మరి మహానుభావులు సైతం ప్రకృతి కర్మకు లోబడి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, అవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. కాబట్టి ఇక్కడ మనము దీన్ని ఆయన చేతగానివాడని లేకపోతే తెలియని వాడిని మాత్రం అనుకునేదానికి లేదు. పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి, గొప్ప వాళ్ళకే వస్తాయంటే మనకెందుకు రావండి. కాబట్టి దీన్ని ఇలా అర్థం చేసుకుంటారని ఏఆర్కే టీవీ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.